ఈ అలారంతో నా డే అయితే స్టార్ట్ అయింది. మరి ఈ రోజంతా ఏదో చించి పొడి చేయాలని ఈ లైట్ని అయితే చూస్తాం. నా ఫీలింగ్ ఎలా ఉంటుందో చూడండి. రోజు లేవగానే ఇదే నా ఫీలింగ్, ఏదో చించి పొడి చేద్దాం. బయట అయితే చూద్దాం ఎలా ఉందో వాతావరణం శాఖ. ఓ చాలా బాగుంది. వర్షం పడింగ్స్, మనుషులు తిరిగింగ్స్, కార్లు స్టార్టింగ్స్. వెళ్ళి జలకాలు అయితే ఆడే చూస్తాను. మరి జలకాలాటలలో స్నానం అయితే అయిపోయింది. ఇదేందయ్యా ఇదే, వెళ్ళేటప్పుడు బట్టలు లేకుండా వెళ్తున్నావు, వచ్చేటప్పుడు టిప్ టాప్గా వస్తున్నావు అనుకోవద్దని లోపల ఉన్నాయి బట్టలు. మిస్టర్ పర్ఫెక్ట్గా కనిపించేదానికి ఏదో అలా అలా 10 రూపాయల పర్ఫ్యూమ్ అయితే వాడతా. పసక్ 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 పసక్. ఇది మరి మన మధ్యాహ్నం లంచ్. వచ్చేయండి ఫ్రెండ్స్, తినేద్దాం. ఒలింపిక్స్లో అందాల పోటీలు పెట్టి ఇండియా గోల్డ్ మెడల్ తెస్తానేమో అనిపిస్తుంది ఫ్రెండ్స్ అప్పుడప్పుడు నా అందాన్ని చూసుకుంటే. కంపల్సరీ యూనిఫామ్ నడుచుకుంటూ వెళ్తున్నాను ఫ్రెండ్స్. వచ్చే మన కార్ అయితే వస్తుంది. ఆ కార్ మన ఇంటి దగ్గరికి అయితే రాదు, కొంచెం డిస్టెన్స్లో ఉంటుంది. అక్కడ దాకా నడుచుకుంటూ అయితే వెళ్తాను డైలీ. వెళ్ళేటప్పుడు కంపల్సరీ టిఫిన్ తీసుకొని వెళ్తాను. ఇడ్లీ, వడ, సాంబార్ కావాలా. క్లైమేట్ అయితే చాలా బాగుంది ఈరోజు, ఎక్సలెంట్. ఈ క్లైమేట్లో చిల్డ్ ఊహించుకోండి ఇంకా. కానీ ఇక్కడ దొరకదు కాబట్టి అడ్జస్ట్ అయిపోవాలి ఫ్రెండ్స్, తప్పదు. మరి ఏం చేద్దాం. మొత్తానికైతే ఈరోజు సన్సెట్ చూస్తున్నాను, ఎక్సలెంట్గా ఉంది. సూర్యుడు పగడానికి ఒకటే కోరుకుంటాను. దేవుడు ఈరోజు ఎండలు కొంచెం తక్కువగా స్వామి, బండ్లు వేసి చెడిపోయింది. ఫ్యాక్టరీలోకి అయితే అడుగు పెట్టేశాను ఫ్రెండ్స్. చూడండి మా ఫ్యాక్టరీ ఎలా ఉందో. వచ్చి రాగానే ఈరోజు నువ్వు 3 సైట్లకి వెళ్ళాలి నేనా అని చెప్పి నా ఆర్డర్లు అయితే ఇవ్వడం జరిగింది. అది చూసిన వెంటనే నా ఫీలింగ్ ఏందో మీరే చూడండి ఫ్రెండ్స్. టోటల్గా నా ఫీలింగ్ అయితే ఇది. ఈరోజు పరిస్థితి ఎలా జరగబోతుందో అన్న అయితే మరి సైట్కి వెళ్ళడానికి రెడీ చేస్తున్నాడు. నేను నాకు కావాల్సిన మిషనరీస్ అన్నీ తీసుకున్నాను అనమాట. వెళ్ళడానికి రంగం సిద్ధమవుతుంది. ఆ షెల్ఫ్ని వేయాలన్నమాట. ఫస్ట్ సైట్కి అయితే స్టార్ట్ అయిపోయాము. మనం వెళ్తూ ఉన్నాం దారిలో. ఓకే, వీడు డ్రైవింగ్కి ఎక్కడికైనా ఒక లొకేషన్కి వెళ్ళే లోపలే మనిషి అయితే పూర్తిగా అయిపోతారు పరిస్థితి. అట్లా ఉంటుంది మనోటి డ్రైవింగ్. మీరు కూడా డ్రైవింగ్ సైట్కి అయితే రావడం జరిగింది. వచ్చిన వెంటనే మేము మా బాయ్స్ లోపలికి ఎలా వెళ్తామో జస్ట్ ఒక శాంపుల్ చూడండి ఫ్రెండ్స్. ఇదైతే ఒక కాఫీ డే లాంటిది, ఒక చిన్న రెస్టారెంట్ లాగా అనమాట. ఇదైతే మనమే చేయడం, మా కంపెనీయే చేయడం జరిగింది. మా కంపెనీ పేరు ఇన్ఫినిటీ విజన్. లోపలైతే తిరిగిపోయింది కదా, టేబుల్స్, చైర్స్, కథ, స్టోరీ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అన్నీ మనమే ఫ్రెండ్స్. ఎలా ఉందో చూసి కామెంట్లో చెప్పండి ప్లీజ్. సైట్లో వర్క్ అయిపోయింది. నా ఫీలింగ్ చూడండి ఎలా ఉందో. ఇంకా ఏది ఇలా ఉంటుంది. అయితే స్టార్ట్ అయ్యాము ఇప్పుడే. ఒరే చిన్నగా బారానైనా తొమ్మలు వదులుతున్నాయి రా. వీటి చేతిలో బండి పెట్టిన, కోచ్ చేతిలో కొబ్బరి చెప్పులు పెట్టిన, రెండు ఒకటే ఫ్రెండ్స్. ఎట వదులుతాడో వీడికే తెలియదు. చూడండి నా బాధ. ఈరోజు మన టార్గెట్ వచ్చేసి ఇక్కడ కనబడుతుంది కదా, ఆ పైన వచ్చేసి వ్యానిటీ, అది కింద ఉండేది వచ్చేసి షెల్ఫ్ అనమాట. కస్టమర్ ఏం చెప్పారంటే ఆ సెల్ఫ్ మరీ డౌన్లో ఉంది, నాకు ఇంకొక 10 సెంటీస్ హైట్ పెంచండి అని చెప్పారు. ఓకే, తప్పదు. యాక్చువల్గా ఇంజనీర్ ప్లాన్ అయితే ఇదే, బట్ కస్టమర్ రిక్వైర్మెంట్ కోసం మనం ఇలా చేయాల్సి వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, అయిపోగానే ఇంకొక వీడియో. ఇప్పుడు మనం దీన్ని అయితే ఈ షెల్ఫ్ అయితే రేస్ చేసేసాము పైకి.
ఓకే. అంటే అదే మాదిరిగా ఇది కూడా ఇక్కడ కూడా షెల్ఫ్ ఫిక్స్ చేసేస్తాం. అయిపోయింది సైట్ వర్క్. ఓకే. తడా పుట్టిస్తా నీకు తడా పుట్టిస్తా నా డానన్న పేరు చెప్పి తడా పుట్టిస్తా. ఆనందపడే లోపలే మళ్ళీ కస్టమర్ ఫోన్ చేశారు ఇంకొక షెల్ఫ్ కావాలని. ఈ రోజు కుదరలేదప్ప, రేపు నీ పని ఖచ్చితంగా పూర్తి చేస్తాను. ఓకే, ఇప్పుడైతే ఇది అయిపోయింది. ఈ సైటు దీన్నైతే ఫిక్స్ చేసినాం. ఓకే, నెక్స్ట్ ఇంకొక దగ్గర ఉంది. ఈరోజు షెడ్యూల్ ఇది అయిపోయినట్టే. ఈరోజు వర్క్ అయితే అయిపోయింది. మరి జాబ్ డన్. ఈడు చూడు మొత్తం అంతా పెద్ద ఏదో వివరిస్తున్నారు, బండి ఇరక్కపోయింది ట్రాఫిక్లో అని చెప్పేసి. విన్నారు కదా ఆర్పీలో వాడు చెప్పేది అయితే. ఫ్రెండ్స్, ఈ రోజుకైతే మా వర్క్స్ అన్నీ అయిపోయాయి. ఈరోజు మొత్తం 3 సైట్స్ అయితే కంప్లీట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. చాలా హ్యాపీగా ఉంది, కష్టపడ్డాం కూడా. వీడియో నచ్చితే షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. మీ సపోర్ట్ నాకు ఇవ్వాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.